శివ 1989లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఒక సంచలనాన్ని సృష్టించింది. దాని గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు. అయితే ప్రధానంగా శివ ఏమి ఆహ్, క్రియేట్ చేసింది? శివ ముందు, శివ తర్వాత అన్న ఒక ఫీలింగ్ ఎందుకొచ్చిందంటే, అప్పటి వరకున్న అనేక కన్వెన్షన్స్‌ని స్క్రిప్ట్‌లో ఉన్న కన్వెన్షన్స్ కావచ్చు, సౌండ్‌లో ఉన్న కన్వెన్షన్స్ కావచ్చు, విజువల్‌గా ఉన్న కన్వెన్షన్స్ కావచ్చు, అనేక కన్వెన్షన్స్‌ని డైలాగ్స్‌లో గానీ, అనేక కన్వెన్షన్స్‌ని శివ బ్రేక్ చేసింది. అంటే అసలు నాగార్జున అంతకుముందంతా గూడా ఒక ట్రాజిక్ సినిమాలు ఏదో అలాంటివి ఇచ్చేవాడు గానీ, యాక్షన్ హీరోగా నాగార్జున ఎవరు గూడా ఊహించలేదు. అందరూ గూడా రాంగ్ సెలక్షన్ అన్నారు. అంతకుముందు 'గీతాంజలి' వచ్చింది. 'గీతాంజలి'లో గూడా నాగార్జున వెరీ డల్‌గా ఉన్న చనిపోయే క్యారెక్టరు, జబ్బు క్యారెక్టరు అలాగే ఉండేవాడు. అలాంటిది యాక్షన్ సినిమా నాగార్జున ఇలా చూపిస్తాడని ఎవరు ఊహించలే. అంతకుముందు ఏందంటే హీరోలకంతా ఎలివేషను, బిల్డప్‌లు ఇవి ఉండేవి. దీంట్లో ఏమీ లేదు. బిల్డప్‌లు లేవు, ఎలివేషన్ లేదు. కామ్‌గా వస్తుంటాడు కాలేజీకి. సడన్‌గా అతను ఎవాల్వ్ అయ్యే పద్ధతి వేరే రకమైన పద్ధతిలోకి స్టార్‌డమ్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది తీసుకొచ్చాడు. ఇక మూడోది ఏందంటే సౌండ్. సౌండ్ అంతకుముందు గన్‌తో కలిస్తే అది విచిత్రమైన సౌండ్లంతా వస్తుండేది. 'కృష్ణ' సినిమాలు టిష్యూన్ 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 అని. అవి దాన్ని మార్చేసి రియలిస్టిక్ సౌండ్స్‌ని క్రియేట్ చేయడం అనేది ఆర్‌జీవి. అందుకనే ఫస్ట్ కార్డే సౌండ్ ఇంజనీర్ పేరు వేస్తాడనమాట. సో, అది ముంబైకెళ్ళి ఆయన మొత్తం నెగెటివ్‌ని తీసుకెళ్ళి ముంబైకెళ్ళి చేయించుకొని వచ్చాడనమాట. సో, సౌండ్ వచ్చి ఫస్ట్ టైము ఒక స్క్రీన్ మీద అప్పట్లో డాల్బీలు లేవు, అట్మాస్ లేవు, ఏమీ లేవు. కానీ మాకందరికి ఇప్పటికి కూడా నాకు గుర్తు, మాకందరికి రోమాలు నెక్కబొడుచు ఆ సౌండ్ చూస్తే చేశారు. అట్లాగే సైకిల్ చైన్‌ది మామూలుగా ఇప్పుడైతే కామెడీ అయిపోయింది. చాలామంది బ్రహ్మానందం వీళ్ళందరూ చేయడం కానీ, అప్పుడు ఇలా సైకిల్ చైన్ తీసుకుంటే యూత్ అంతా కూడా సైకిల్ చైన్ పెట్టుకోవడం. అసలు ఆ సినిమా చూస్తుంటే మాకు కూడా ఎవరు నన్ను కొట్టాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అట్లా ఎప్పుడు ఏ సినిమా చూస్తే కూడా రాలేదు. సో, అలాంటి ఎందుకంటే నేను కూడా దాన్ని చాలాసార్లు చూశాను థియేటర్‌లో అప్పుడు. మేము విపరీతంగా సినిమాలు చూసేవాళ్ళం వెళ్ళి. అందువల్ల మాకు అన్ని సినిమాలకి ఇది డిఫరెంట్‌గా కనబడిందంటే నేను ప్రత్యక్ష సాక్షి అనమాట. సో, సౌండ్ అలా క్రియేట్ అయింది. ఇది. తర్వాత విజువల్‌లో లైటింగ్ వాడడం గానీ, షేడ్స్ వాడడం గానీ, తర్వాత కెమెరా మూవ్‌మెంట్స్. ఫస్ట్ మనకి అంతకుముందు హాలీవుడ్‌లో 60స్‌లోనే దాన్నేమంటారు స్టడీకామ్ వాడారు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ స్టడీకామ్ షాట్లని, అది కూడా చేజింగ్‌లో చేయడము. తర్వాత షార్ట్ కటింగ్‌లో మనకి ఏడుస్తుంటే ఏడుపు మీదనే ఫోకస్ చేయడం, కొట్టేవాడి మీద ఫోకస్ ఇవి చేసేవాడు. కానీ దీన్ని డిఫరెంట్ ఎమోషనల్ ఎఫెక్ట్‌ని తీసుకురావడం అనేది, అంటే మేము అంతకుముందు హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాలు చాలా చూసేవాళ్ళం. దాని ఎఫెక్ట్ ఒక హాలీవుడ్ సినిమా, ఒక ఫ్రెంచ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ మాకు కలిగింది. సో, అవన్నీ అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ సినిమాకి సంబంధించి టెక్నిక్‌ని ఆయన తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఏంటంటే కథల్ని మాత్రం మనోళ్ళు కాపీ కొట్టేవాళ్ళు. విదేశ సినిమాల నుంచి కథల్ని కాపీ కొట్టేవాళ్ళు కానీ టెక్నిక్‌ని కాపీ కొట్టలేదు. ఆర్‌జీవి దాన్ని టెక్నిక్‌ని కాపీ కొట్టాడని చెప్పొచ్చు. కాపీ అంటే దాని నుంచి తీసుకొని ఆయన క్రియేట్ చేయగలిగాడు. అందుకనే మనకి గోపాల్ రెడ్డికి కూడా ఈయన ఏం చెప్తున్నాడో అర్థమయ్యేది కాదంట. అందుకని ఆర్‌జీవి ఏందంటే కొద్ది రోజులు వీడియో క్యాసెట్ల షాప్ నడిపాడు. అందువల్ల ఆయనకి ఇంటర్నేషనల్ సినిమాలు అవన్నీ ఎక్స్‌పోజర్ వచ్చాయి. అట్లాగే వాళ్ళ మామయ్య మురళీ మామ అంటారు, ఆయన మురళీరాజు. నేను ఒకసారి చాలాసార్లు వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తే ఆయన ఒక పెద్ద హాల్ నిండికి హార్డ్ డిస్క్‌లు ఇవి ఉన్నాయన్నమాట. సీడీలు, డీవీడీలు ఉన్నాయి. ఓల్డ్ సినిమాలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ కూడా ఆర్‌జీవి మీద ఉందన్నమాట. అలాగే ఆర్‌జీవి అప్పటికే ఇంటర్నేషనల్ సినిమాలు చూడడం, ఆ లైటింగు, ఆ సౌండు, ఆ టెక్నిక్ అవన్నీ మీద ఆయనకి మైండ్‌లో ఉండడం. సో, అవన్నీ తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టగలిగాడు. సో, అందువల్ల మనకి ఒకటి సౌండు, 2 విజువల్సు, 2 చేసే ఎమోషన్స్‌ని తీసుకొచ్చే పద్ధతి. అప్పటి వరకు వేరే పద్ధతిలో ఉంటే ఈయన ఎమోషన్స్‌ని వేరే పద్ధతిలో తీసుకురావడం. అంటే వేరే చూపించి ఇక్కడ ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్‌గా క్రియేట్ చేశాడు. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుందని మనం అనుకోము. అంటే ఒక చిన్నాని చంపేటప్పుడు కానీ, లేకపోతే
అతను శుభలేఖ సుధాకర్ని చంపేటప్పుడు కానీ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా అవి మనకి హాంటింగ్ అనమాట. శివాన్ని మర్చిపోలేరు ఎవరు. ఫస్ట్ చూసిన ఇవి నాకు ఇప్పటికి కూడా గుర్తుందనమాట. సో అలాగా ఆయన అన్ని పద్ధతుల్లో తీసుకొచ్చాడు. అట్లాగే విలన్ క్యారెక్టర్ నీకు దాదాపు 30 మినిట్స్ విలన్ క్యారెక్టరే ఉండదు. ఇప్పుడు ఎవడో తెలియదు మనకి విలన్, కానీ ఆ విలన్కి సంబంధించిన ఎఫెక్ట్ అంతా చూపిస్తూ వస్తాడు. ఆ లేయర్స్ని అంటే ఒక విలన్ అనేవాడు ఇమ్మీడియట్గా వచ్చి మనకేందంటే ముందు నుంచి అరుస్తూ ఉంటాడు విలను, ఫస్ట్ షాట్లోనే దారుణంగా చంపుతాడు. ఈ టిపికల్ విలన్ క్యారెక్టర్ని మార్చేశాడు ఆర్జీవి. అసలు విలన్ కనబడకుండా విలన్ ఎఫెక్ట్ కనబడుతుంటుంది.